గారు భోజనాల గురించి ఏమైనా చెప్తారా? చెప్పి అప్పుడు మీ తెల్ల కాగితం స్టోరీకి వెళ్ళండి. ఇక ఇవాళ వైసీపీ సభల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో విజయసాయి రెడ్డి గారి వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్ని బలవంతంగా ఎక్కించి తీసుకొస్తా ఉన్నారండి. ఇప్పుడు జగన్ రెడ్డి సభలకు కానీ వైసీపీ నాయకులు ఏ సభలకైనా ర్యాలీలకైనా ప్యాకేజ్ ఏంటంటే ఒక 500 రూపాయల నోటు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ బాటిల్, టు అండ్ ఫ్రో ప్రయాణం, ఈ ప్యాకేజ్ మీద తీసుకొస్తా ఉన్నారు. సో ఆ ప్యాకేజ్ కోసం కొంతమంది ఆశపడి రావటం, ఆ బిర్యానీ పొట్లం అయిపోగానే వెళ్ళిపోవటం, మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని నిన్న చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి సభల నుంచి జనం పారిపోతా ఉంటే లాఠీ చార్జ్ చేసి మరి పోలీసులు వాళ్ళని లోపల పంపిస్తాం. అవును అవును. ఇవాళేమో బాబా బిర్యానీ ఉంది, ఇంకా నయం బాబా బూమ్ బూమ్ బీర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత రికార్డింగ్ డాన్స్ కూడా ఉందని చెప్పలేదు. అవన్నీ వచ్చేటప్పుడే ఇస్తున్నారు, రోజులు అది కూడా చెప్తారు. అవన్నీ బస్సులోనే ఇస్తున్నారు, మనం పేపర్లో ఫోటోలు చూస్తున్నాం కదా. బస్సులోనే ఇస్తున్నారు, బస్సులో ఇస్తారు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జనాలు నిలబెట్టాలంటే మళ్ళీ ఇంకో రౌండ్ దోలుతారు. ఎందుకంటే 2-3 గంటలు ఉండాలంటే ఏదన్నా అభిమానం కొద్ది, ఇప్పుడు బాణన్న అన్నట్టు పట్టుదలతోనో లేదంటే ప్రేమతోనో అభిమానంతోనో ఎండను కూడా లెక్క చేయకుండా జనం నిల్చుంటారండి. కానీ ఇట్లా పేమెంట్తో తీసుకొచ్చే వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళకి ప్రేమ అభిమానమా ఏముంటుంది? మీరు గమనించారా? అక్కడ మళ్ళీ ఉంటారు, వెళ్ళిపోవద్దు వెళ్ళొద్దు భోజనాలు ఉన్నాయని చెప్పే అతను పర్టికులర్గా ఒక మాట అన్నాడు, మహిళలు వెళ్ళిపోతున్నారు ఆగండి, మహిళలు వెళ్ళిపోతున్నారు ఆగండి అని. చాలా నోటబుల్ అది. మహిళలు వెళ్ళిపోతున్నారు. అసలు మహిళ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా నాకు తెలిసి వాళ్ళ వైసీపీ సభలకు కానీ వైసీపీ నాయకులు చెప్పేటటువంటి ప్రసంగాలను కానీ వినేటటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నష్టపోయింది మహిళలే. ఇంట్లో ఉండి వాళ్ళ భర్తలేమో ఈ చీప్ లిక్కర్ దాగి వాళ్ళు దాని వ్యసనానికి పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవటం, బిడ్డలేమో మత్తు పదార్థాలకు లోనవటం, ఇంట్లో ఇల్లు నడపాలంటే ప్రతి నెల వచ్చేటటువంటి కరెంటు బిల్లు కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ రకరకాల పన్నులు కానీ అన్ని భారాలు పాపం అవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఎదుర్కొనేది ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డే కదండి. కాబట్టి ఏ మహిళ ఈ సైకోగాళ్ళ మాటలు వింటుందండి? ఇవాళ దేశంలోనే అత్యధిక అత్యాచారాలు మహిళలపైన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఏ మహిళ నిలబడి వింటుందండి? కాబట్టి మహిళలు ఎవరూ కూడా వాళ్ళ ముఖాలు చూసేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు కూడా పారిపోయేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నారు వాళ్ళ సభల నుంచి. రెండోది వికే గారు, జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఎంత నిస్సిగ్గుగా. కర్నూలు జిల్లాలో ఏం మాట్లాడతాడండి? 3 రాజధానులు కట్టేశాడా? కర్నూలులో న్యాయ రాజధాని పూర్తయిపోయిందంట, మొత్తం పరిపాలన మొత్తం కూడా వికేంద్రీకరించేశారంట. 3 రాజధానులు మన కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయంట. ఇదిగో ఇందాక నేను చెప్పినట్టు ఈ తెల్ల కాగితం మీద బొమ్మ ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. కర్నూలులో అసలు ఆ రోజున మనం చెప్పాం కదా, అసలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి దాన్ని ఒక న్యాయ రాజధానిగా ప్రకటించాలంటే అసలు అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉందా? అది చేయాల్సింది భారత రాష్ట్రపతి ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా. ఆల్రెడీ ఆ గెజెట్ నోటిఫికేషన్ని అమరావతి పేరుతో ఆయన విడుదల చేసి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు భారత రాష్ట్రపతి ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసలు ఈయనకేం అధికారం ఉందండి? ఆ రోజున చెప్పా ఇదంతా కూడా పచ్చి అబద్ధం అని. అయినా కూడా ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఆ బాద్షా సినిమాలోనో దేనిలోనో ఆ బ్రహ్మానందం హాలోసినేషన్ అని చెప్పి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. కళ్ళెదురుగుండా ఏమీ లేకపోయినా ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ చేస్తూ ఉంటాడు, ఏదో ఉంది అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టు. కాబట్టి అటువంటి హాలోసినేషన్ అనేటటువంటి వ్యాధి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, ఇవాళ అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ భ్రమలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక్క రాజధాని అంశమే కాదు వికే గారు, ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఈ సైకో కర్నూలు జిల్లాకి సంబంధించి 22 హామీలు ఇచ్చాడండి. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా 22 హామీలు ఇచ్చాడు. ఇవాళ ఏదో నేను 99% హామీలు పూర్తి చేసేసి నేను ప్రజల మధ్యకు వచ్చాను,